అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సంధ్యావందనం గురించి స్వామివారి మాటల్లో విందాము. ఒకసారి కంచి పరమాచార్యుల దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. స్వామివారిచ్చే తీర్థం తీసుకుని అదే తీర్థం తనతో తెచ్చుకున్న చిన్న పాత్రలో కూడా కొద్దిగా ఇమ్మని అభ్యర్థించాడు. స్వామివారు దేనికని అడుగగా తన భార్యకు అస్వస్థతగా ఉన్నదని, తీర్థం ఇస్తే నయమవుతుందని విన్నవించాడు ఆ బ్రాహ్మణుడు. స్వామివారు తీర్థం ఇవ్వడానికి నిరాకరించారు. నీవు గాయత్రి మంత్రజపము చేస్తావా అని అడిగారు స్వామివారు. ఆ బ్రాహ్మణుడు నిత్యము చేస్తాను అన్నాడు. అయితే జపానంతరము నీవే తీర్థం ఇవ్వచ్చు కదా అన్నారు స్వామివారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, తమరిచ్చే తీర్థము నా జపతీర్థము సమమవుతాయా స్వామి అన్నాడు. అందుకు స్వామివారు, ఎందుకు కాదు, నీవిచ్చినా నేనిచ్చినా గాయత్రి మంత్ర జపతీర్థమే కదా, నీవే ఇచ్చి చూడు అని చెప్పి పంపారు ఆ బ్రాహ్మణుణ్ణి. ఒక వారం తర్వాత ఆ బ్రాహ్మణుడు స్వస్థత చేకూరిన భార్యను తీసుకుని స్వామివారి దర్శనానికి రాగా స్వామివారు ఆ శక్తి గాయత్రి మంత్ర జప తీర్థానిదే కాని తనది కాదని చెప్పారు. గాయత్రి మంత్ర జప విశిష్టత అది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.